హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2024లో విడుదలైన అబిగెల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్ లో మనకి డాన్స్ చేస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె డాన్స్ షో కంప్లీట్ అయిన తర్వాత తన కారులోకి వెళ్లి కూర్చుంటుంది. ఆమె డ్రైవర్ ఆమెను ఒక పెద్ద మ్యాన్షన్ లోకి తీసుకెళ్తారు. ఈ మ్యాన్షన్ ఆమె ఇల్లునే. తర్వాత సీన్ లో మనకి 6 వ్యక్తులను చూపిస్తారు. వాళ్ళు ఇప్పుడు డాన్స్ చేసింది కదా అబిగెల్, ఆమెను కిడ్నాప్ చేయటానికి ఆ పెద్ద ఇంటికి వచ్చుంటారు. ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుండి తీసుకొస్తూ ఉంటారు. ఈ లోపు ఆమె ఫాదర్ అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా వాళ్ళు దొరికిపోతారు అనే టైంకి అక్కడ నుండి ఎలాగో తప్పించుకుని ఆమెను కారులో తీసుకుని ఒక పాతపడ్డ వేరొక పెద్ద మ్యాన్షన్ లోకి తీసుకెళ్తారు. ఆ మ్యాన్షన్ దగ్గర లాంబర్ట్ అనే ఒక అతను వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇతనే వీళ్ళ చేత ఈ కిడ్నాప్ ని చేయించుంటాడు. ఆ లాంబర్ట్ వాళ్ళతో ఈ అబిగెల్ వాళ్ళ ఫాదర్ చాలా రిచ్, దగ్గర 50 మిలియన్ల వరకు ఆస్తుంది. మనం ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసాం కదా, సో వాళ్ళ ఫాదర్ ని డబ్బు అడుగుదాం. ఆయన నాకు ఆ డబ్బు ఇవ్వగానే మీ అందరికి అందులో షేర్ ఇస్తా అని అంటాడు. మీరు ఒక 24 అవర్స్ వరకు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అప్పటి వరకు ఆ అమ్మాయికి సంకెళ్ళు వేసి బంధించండి అండ్ కళ్ళకు అంతలు కట్టేయండి. మీరెవరూ ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళకూడదు అండ్ మీ ఒరిజినల్ నేమ్స్ ని ఆ అమ్మాయి దగ్గర చెప్పకూడదని కొన్ని రూల్స్ ని చెప్తాడు. అండ్ తర్వాత వాళ్ళందరి దగ్గర ఉన్న ఫోన్స్ అన్నిటిని తీసేసుకుంటాడు. ఎందుకంటే ఆ పోలీసులు ఆ ఫోన్ల ద్వారా వీళ్ళని ట్యాప్ చేస్తారని. వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అబిగెల్ యొక్క రూమ్ కి వెళ్ళొద్దని చెప్తాడు. వాళ్ళల్లో ఒక అతను అబిగెల్ యొక్క ఫాదర్ ఎవరని అడిగినప్పుడు లాంబర్ట్ అందుకు సమాధానం చెప్పకుండా వాళ్ళ ఫాదర్ ఒక డబ్బున్న పర్సన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా లాంబర్ట్ వెళ్ళిపోగానే వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతారు. సో వాళ్ళంతా ఒకరి ప్రొఫెషన్ ఒకరు గెస్ చేసుకునే ఒక ఆటను ఆడుతూ ఉంటారు. ఈ 6గురిలో జాయ్ అనే అమ్మాయి అక్కడ ఉన్న ఫ్రాంక్ అనే అతన్ని నువ్వు ఒక పోలీస్ డిటెక్టివ్ కదా అని గెస్ చేస్తుంది. అందుకు అతను అవును, ఇంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టావని అంటాడు. తర్వాత ఆ జాయ్ తో పాటు వాళ్ళ గ్రూప్ లో ఇంకొక అమ్మాయి ఉంటుంది అండ్ ఆ అమ్మాయిని నువ్వు హ్యాకర్వి కదా అని అంటుంది. అందుకు ఆమె అవును, నేను ఒక హ్యాకర్ని. నేను ప్రజల అకౌంట్స్ ని హ్యాక్ చేసి వాళ్ళ డబ్బుని తీసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడికి డబ్బు కోసం కాదు, థ్రిల్ కోసం వచ్చా అని అంటుంది. తర్వాత ఆ గ్రూప్ లో ఉన్న ఇంకొక అతన్ని చూసి నువ్వు బాడీ బాగా మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు జిమ్ లో బౌన్సర్వి కదా అంటుంది. అందుకు అతను అవునని అంటాడు. తర్వాత ఇంకొక వ్యక్తిని చూసి నువ్వు ప్రొఫెషనల్ షూటర్వి కదా, ఇంతకు ముందు వేరొక చోట పనిచేసావు కదా అని చెప్తుంది. ఇంకా లాస్ట్ గా ఆ డ్రైవర్ ని చూసి నువ్వు మంచి స్కిల్స్ ఉన్న డ్రైవర్వి, బట్ నీకు ఇది కొత్త కదా అని అంటుంది. ఇప్పుడు వాళ్ళలో ఉన్న ఫ్రాంక్, నువ్వు అందరి గురించి బాగానే చెప్పావు, నీ గురించి నేను చెప్పనా, నువ్వు ఒక డ్రగ్ అడిక్టివ్ కదా, దానివల్లే నీ బిడ్డ కూడా నీకు దూరం అయిపోయింది. నువ్వు ఆ అడిక్షన్ నుంచి తప్పించుకోవడానికే మాటిమాటికి చాక్లెట్స్ తింటున్నావు కదా అని అంటాడు. దీనివల్ల అప్సెట్ అయిన ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి అబిగెల్ యొక్క రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఆ పాపని కళ్ళగంతలు కట్టేసి ఉంటారు కదా, వాటిని విప్పి ఆమెకు వేసిన సంఖ్యలను కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ ఆ పాప బాగా భయపడి ఉండటంతో నువ్వేం కంగారు పడకు, నేను కానీ ఇక్కడున్న వాళ్ళందరూ కానీ నీకేం హాని చేయరని ఆమెకు ప్రామిస్ చేస్తుంది. ఇలా వీళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ క్లోజ్ అయిపోతారు. ఇప్పుడు ఆ జాయ్ నాకు కూడా నీ వయసులో ఉన్న ఒక కొడుకున్నాడని చెప్తుంది. ఇది విన్న అబిగెల్ కొంచెం బాధపడుతూ నీకు మీ బాబంటే ఇష్టం కదా, కానీ నా ఫాదర్కి నేనంటే అసలు ఇష్టం లేదు. మీరు నన్ను ఇలా కిడ్నాప్ చేశారు. ఈ విషయం ఆయనకి చెప్పినా ఆయన నన్ను పెద్దగా పట్టించుకోవడని అంటుంది. ఆయన అసలు మంచివాడు కాదు, చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తాడు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ రోజు నైట్ ఒక చెడ్డ విషయం జరగబోతుంది అని అంటుంది. ఇది విన్న జాయ్ బయటకు వచ్చి మిగతా వాళ్ళతో ఇదే విషయం చెప్తుంది. ఈ అబిగెల్ యొక్క ఫాదర్ చాలా డేంజరస్ పర్సన్, అతను మనల్ని ఫోన్ ట్యాప్ ద్వారా ఒకవేళ పట్టుకుంటే మన పరిస్థితి ఏంటని అంటుంది. ఇది విన్న ఫ్రాంక్ ఆ అబిగెల్ రూమ్ కి వెళ్లి ఆమెను బెదిరించి వాళ్ళ ఫాదర్ యొక్క నేమ్ ని కనుగొంటాడు. ఆమె వాళ్ళ ఫాదర్ నేమ్ ని చెప్పగానే అతను భయపడుతూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి మిగతా వాళ్ళతో ఆ పేరుని చెప్పి ఇతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్, మనం ఒక పెద్ద గ్యాంగ్స్టర్ కి చెందిన కూతుర్ని తీసుకుని వచ్చాం, ఇప్పుడు మన పరిస్థితి ఏంటా అని మిగతా వాళ్ళని కూడా భయపెడతాడు. అండ్ వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాడు. అదేంటంటే ఈ అబిగెల్ యొక్క ఫాదర్ ని పట్టుకోవడానికి 3 ఆఫీసర్లు చాలా కష్టపడ్డారు. బట్ ఆ విషయం వాళ్ళ ఫాదర్ కి తెలియటంతో ఆ 3 ఆఫీసర్ కి లైఫ్ థ్రెటనింగ్ మొదలయ్యింది. సో గవర్నమెంట్ ఆ 3 ఆఫీసర్లని ఒక హోటల్లోని సేఫెస్ట్ రూమ్లో ఉంచి 24/7 దానికి సెక్యూరిటీ కల్పించారు. ఆ రూమ్ లోపలికి వెళ్ళాలంటే 2 దారులు, ఒకటి మెయిన్ డోర్, ఇంకొకటి విండో. అంత సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో లోపలికి వెళ్ళి వాళ్ళని చంపాలంటే చాలా కష్టం. మార్నింగ్ అయ్యాక అక్కడున్న ఆఫీసర్స్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ లోపల ఉన్న 3 చనిపోయారు. అండ్ వాళ్ళు ఎలా చనిపోయారనేది ఇప్పటికింకా ఒక్క క్లూ కూడా దొరకలేదని చెప్తాడు. ఇది విన్న వాళ్ళంతా బాగా భయపడతారు. బట్ వాళ్ళల్లో ఉన్న ఆ డ్రైవర్ ఆ విషయాన్ని
పెద్దగా పట్టించుకోడు. కాసేపటి తర్వాత అతను బేస్మెంట్కి వెళ్తే అక్కడ ఎవరో అతన్ని పట్టుకుని చంపేస్తారు. అతను చనిపోయే ముందు గట్టిగా అరుచుంటాడు. ఈ అరుపు వాళ్ళలో హ్యాకర్ ఒక ఆవిడ ఉంది కదా, ఆమె వినుంటుంది. సో ఆమె ఆ సౌండ్ వినిపించిన వైపు వెళ్ళి చూస్తే ఆ డ్రైవర్ని ఎవరో చంపేసి అతని తలను నరికి ఉంటారు. ఇది చూసిన ఆమె బాగా భయపడి వెళ్ళి మిగతా వాళ్ళకి ఇదే విషయాన్ని చెప్తుంది. ఇది విన్న వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళలో షూటర్ ఉంటాడు కదా, అతను మాత్రం నాకు ఈ డబ్బు వద్దు, ఏమీ వద్దు, ఇదేదో రిస్క్ లా ఉంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అంటాడు. తనతో పాటు ఆ ఫ్రాంక్ కూడా వెళ్ళాలనుకుంటాడు. బట్ వాళ్ళంతా కిందకొచ్చి ఆ డోర్ని ఓపెన్ చేయాలనుకుంటే ఆ ఇంటి యొక్క సెక్యూరిటీ సిస్టమ్ ఆన్ అయి డోర్స్ ఇంకా విండోస్ అన్ని మెటల్ షీల్డ్తో లాక్ అయిపోతాయి. దీంతో వాళ్ళకి తాము ఇంట్లో ఇరుక్కుపోయామనే విషయం అర్థమవుతుంది. దీనికి తోడు వాళ్ళని ఇక్కడ ఎవరో కిల్లర్ చంపుతున్నాడని ఇంకా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు జాయ్ అబిగేల్ యొక్క రూమ్ కి వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పి ఇది చేస్తుంది ఎవరని అడుగుతుంది. అందుకు అబిగేల్, ఏమో నాకు తెలీదు, బట్ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఆ ఫ్రాంక్ ఉన్నాడు కదా, అతను మా నాన్న యొక్క మనిషి. ఇందాకలా నా రూమ్ లోపలికి వచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నన్ను బెదిరించాడని అంటుంది. ఇది విన్న జాయ్ ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. బట్ ఆమె వెనక తిరిగి చూస్తే ఆ షూటర్ ఉన్నాడు కదా, అతన్నెవరో చాలా భయంకరంగా చీల్చి చంపేసి ఉంటారు. ఇప్పుడు ఆ జాయ్ ఫ్రాంక్ దగ్గరకు వెళ్ళి, నిజం చెప్పు, నువ్వు అబిగేల్ యొక్క ఫాదర్ కింద పనిచేస్తున్నావు కదా అని అంటుంది. అందుకు అతను, లేదు, ఆ పాప నీకు అబద్ధం చెప్పింది, తను మనతో గేమ్స్ ప్లే చేస్తుంది, మనలో మనకే గొడవలు పెట్టాలని చూస్తుందని చెప్పి అక్కడి నుండి పారిపోయి అబిగేల్ రూమ్ దగ్గరకు వెళ్ళి, ఎందుకు నా అమ్మాయి ఇలాగ నిందలు వేస్తున్నావని అంటాడు. ఇది చూసిన జాయ్ ఆ పాపని ఫ్రాంక్ ఏమైనా చేసేస్తాడేమోనని గన్తో అతని వెనకే వెళ్ళి అతన్ని ఆపుతూ ఉంటుంది. ఈ టైంలో అబిగేల్ వాళ్ళ ముందు భయపడుతూ నటిస్తూనే తనకి వేసిన హ్యాండ్ కప్స్ ని తీసేసి తను చూస్తూ ఉండగానే ఒక వ్యాంపైర్లా మారిపోతుంది. ఆమె అక్కడ ఉన్న బౌన్సర్ పై దాడి చేస్తుంది. ఇది చూసిన ఫ్రాంక్ ఆమెను షూట్ చేస్తాడు. దీనివల్ల ఆ బౌన్సర్ తప్పించుకున్న అబిగేల్ కి మాత్రం ఆ బుల్లెట్ వల్ల ఏం కాదు. ఆమె ఆ గాయాన్ని తిరిగి మాన్పించుకుంటుంది. ఇది చూసిన వాళ్ళు భయపడి ఆమెను ఆ రూమ్ లోనే ఉంచి లాక్ చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఆ పాప గురించి పూర్తి నిజాలు తెలుస్తాయి. అదేంటంటే ఆ పాపనే కాదు, వాళ్ళ ఫాదర్ కూడా ఒక వ్యాంపైరే. అండ్ ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళిద్దరిని ఆ అబిగేల్లే చంపేసిందనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు బ్రతుకుండాలంటే అబిగేల్ని చంపేయాలి. అందుకోసమే వ్యాంపైర్స్ కి గార్లిక్ అంటే పడదు కదా, అందుకనే కొంచెం గార్లిక్ ని అండ్ షార్ప్ గా ఉండే వెపన్స్ ని క్రాస్ సింబల్ ని పట్టుకుని ఆమె రూమ్ లోపలికి వెళ్తారు. కానీ జాయ్ మాత్రం, మీరు ఇలా చెయ్యొద్దు, మనం అబిగేల్ తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకుందామని అంటుంది. బట్ మిగతా ముగ్గురు ఆమె మాటలను వినకుండా ఆ పాపను చంపితేనే మనం తప్పించుకోగలమని ఆమె రూమ్ లోపలికి వెళ్తారు. అక్కడ చూస్తే అబిగేల్ ఒక చనిపోయిన వ్యక్తి యొక్క శవంతో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇదే మంచి టైం అని వాళ్ళంతా ఆమె వెనుక నుండి దాడి చేస్తారు. బట్ ఆ గార్లిక్ కానీ, ఆ క్రాస్ సింబల్ కానీ, ఆ షార్ప్ అయిన వెపన్స్ కానీ ఆమెను ఆపలేకపోతాయి. దానికి తోడు ఆమెనే తిరిగి వీళ్ళందరినీ గాయపరుస్తుంది. వాళ్ళ ముగ్గురు ఎలాగో కష్టపడి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసుంటారు. ఇప్పుడు జాయ్ వాళ్ళతో, మనం ఆ పాపను కిడ్నాప్ చేయటానికి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం కదా, అది తనపై పనిచేస్తుంది. అదే ఇంజెక్షన్ ని మనం ఆమెకు ఇంకొకసారి ఇస్తే ఆమెను పట్టుకోవచ్చని అంటుంది. ఈ ప్లాన్ మిగతా వాళ్ళకు కూడా నచ్చటంతో ఆమెను వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అబిగేల్ తన రూమ్ నుంచి తప్పించుకొని ఉంటుంది. కానీ అదంతా ఈజీ పని కాదు. ఎందుకంటే ఆ అబిగేల్ వాళ్ళ నలుగురిని విడదీసి ఒక్కొక్కరిగా వెంటాడుతూ ఉంటుంది. దీంతో వాళ్ళు చాలా కష్టపడిన తర్వాత ఆ బౌన్సర్ ఉన్నాడు కదా, అతను ఆ పాపను పట్టుకుంటాడు. ఇదే టైంలో జాయ్ ఆ పాపకు ఆ ఇంజెక్షన్ని ఇస్తుంది. కానీ ఈ టైంలో వాళ్ళలో ఒక హ్యాకర్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని ఆ అబిగేల్ గట్టిగా కరిచేసి ఉంటుంది. తర్వాత ఆమె స్పృహని కోల్పోతుంది. ఆ పాప మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి తనను ఒక ఐరన్ కేజ్లో బంధించుంటారు. ఇప్పుడు జాయ్ ఆ పాపని, అసలు నీ ప్లాన్ ఏంటి, నీకు మా దగ్గర నుంచి ఏం కావాలని అడుగుతుంది. అందుకు అబిగేల్ నవ్వుతూ అసలు నిజమేంటని చెప్తుంది. మీరు నన్ను కిడ్నాప్ చేయలేదు, మిమ్మల్ని నేనే ప్లాన్ ప్రకారం ఇక్కడికి రప్పించా. అండ్ ఆ లామ్స్టర్ నా కోసం నా కింద పనిచేస్తున్నాడని అంటుంది. ఇంకా ఆ పాప మాట్లాడుతూ, నేను చూడ్డానికి చిన్నపిల్లనైనా ఈ భూమిపైన గత 100 సంవత్సరాలుగా బ్రతుకుతున్నా. అండ్ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా, మీరందరూ మా ఫాదర్కి ఏదో ఒక రూపంలో హాని తలపెట్టిన వారే.
అని ఆ హ్యాకర్ని చూస్తూ, నువ్వు మా నాన్న అకౌంట్ని హ్యాక్ చేసి అతని ఖాతాలోని డబ్బుల్ని కాజేశావు. ఇంకా ఫ్రాంక్ని చూస్తూ, నువ్వు ఒక పోలీస్ డిటెక్టివ్వి, మా నాన్నకి ఎగనెస్ట్గా సాక్ష్యాలను కనిపెట్టావు. తర్వాత జాయ్ని చూసి, నువ్వు ఒక డాక్టర్వి అయినా డ్రగ్కి అడిక్ట్ అయ్యావు, బట్ నువ్వు దాని నుంచి బయటపడిన తర్వాత మా నాన్నకి ఎగ్నెస్ట్గా మారావు. అందువల్లే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీపై పగ తీర్చుకుంటున్నా అని అంటుంది. ఇప్పుడు జాయ్ ఆ బౌన్సర్కి ఇంకా హ్యాకర్కి దెబ్బలు తగిలుండటాన్ని చూసి, నేను వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాను, నువ్వు ఈ పాపని జాగ్రత్తగా చూసుకో అని ఆమెను ఫ్రాంక్కి అప్పగించి వాళ్ళు పక్కకి వెళ్తారు. ఈ టైంలో అబిగైల్ ఫ్రాంక్తో ఒక డీల్ మాట్లాడుతూ ఉంటుంది. అదేంటంటే, నువ్వు నన్ను ఈ కేసు నుంచి బయటకు వదిలేయ్, అప్పుడు నేను మిగతా వాళ్ళందరినీ చంపినా సరే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అని అంటుంది. అందుకు ఆ ఫ్రాంక్, లేదు ఇది మాత్రం సరిపోదు, నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్లాలో నాకు చెప్పు, అప్పుడే నిన్ను వదులుతా అని అంటాడు. అందుకు ఆమె, లైబ్రరీలో ఒక బుక్ షెల్ఫ్ ఉంది, అందులో ఒక బుక్ని మీరు చూస్తే ఈ ఇంటి యొక్క సెక్యూరిటీ సిస్టమ్ ఆఫ్ అయిపోతుందని అంటాడు. ఇది విన్న ఫ్రాంక్ ఆమెకు థ్యాంక్ యూ చెప్తాడు, బట్ ఆమెను రిలీజ్ చేసేందుకు ఒప్పుకోడు. సో ఆ పాపకి బాగా కోపం వచ్చి, నువ్వు నీ ప్రామిస్ని బ్రేక్ చేసావని ఆ కేసుని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. ఆమె ఫ్రాంక్ మీద కూర్చుని అతనిపై దాడి చేస్తుంది అనే టైంకి జాయ్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఒక విండోని పగలగొట్టి ఆమెపై సన్లైట్ పడేటట్టు చేస్తుంది. అబిగైల్ ఒక వ్యాంపైర్ కదా, ఆమెపై సన్లైట్ పడగానే ఆమె చెయ్యి ఒక బాంబ్ లాగా బ్లాస్ట్ అయిపోతుంది. సో ఆమె నీడ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి ఆమె చెయ్యిని బాగు చేసుకుంటూ ఉండగా ఫ్రాంక్ ఇంకా జాయ్ అక్కడి నుండి తప్పించుకుంటారు. వీళ్ళకిప్పుడు ఆమె వీక్నెస్ ఏంటో తెలిసింది. సో ఈ సన్లైట్ ఉండగానే ఆ ఇంటి నుంచి తప్పించుకోవాలని దారిని వెతుకుతూ ఉంటారు. ఫ్రాంక్ ఇంకా జాయ్ ఒకవైపు వెళ్ళి దారిని వెతుకుతూ ఉంటే ఆ బౌన్సర్ ఇంకా ఆ హ్యాకర్ వేరొక వైపుకు వెళ్ళి దారి కోసం చూస్తూ ఉంటారు. బట్ ఈ టైంలో ఆ అబిగేల్ ఆ హ్యాకర్ని కరిచుంటుంది కదా, ఇప్పుడు ఆమె కూడా నెమ్మదిగా వ్యాంపైర్లా మారిపోయి ఉంటుంది. అండ్ ఆ పాప ఆ హ్యాకర్ యొక్క మైండ్ని కంట్రోల్ చేసి తన పార్ట్నర్ని చంపి తినేటట్లు చేసేస్తుంది. దీన్ని దూరంగా ఉన్న జాయ్ ఇంకా ఫ్రాంక్ నోటీస్ చేస్తారు. ఆమె ఆ బౌన్సర్ని చంపిన తర్వాత వీళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. సో జాయ్ ఇప్పుడు అక్కడ ఉన్న ఒక మిర్రర్ని యూజ్ చేసి ఆ సన్లైట్ ఆమె పైన పడేటట్లు చేయగానే, ఈమె కూడా ఒక వ్యాంపైర్ కదా, సో ఆ సన్లైట్ పడిన వెంటనే ఒక బాంబ్ లాగా బ్లాస్ట్ అయి అక్కడే చనిపోతుంది. ఇప్పుడు అక్కడ అబిగేల్తో పాటు కేవలం ఫ్రాంక్ ఇంకా జాయ్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు అబిగేల్ చెప్పినట్టుగానే లైబ్రరీలో ఉన్న ఒక బుక్ని ప్రెస్ చేయగానే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉండి ఆ ఇంటికి చెందిన కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. అండ్ వాటితో పాటు అక్కడ వాళ్ళను పిలుచుంటాడు కదా లాంబర్ట్, అతను కూడా ఉంటుంటాడు. బట్ నిజమేంటంటే అతను కూడా ఒక వ్యాంపైరే. సో జాయ్ అతన్ని కాలుస్తుంది, బట్ అతను వ్యాంపైర్ కదా, అతను హీల్ చేసుకుని జాయ్ని పట్టుకుంటాడు. అండ్ ఫ్రాంక్తో మాట్లాడుతూ, నేను 2 years బ్యాకే ఒక వ్యాంపైర్లా మారిపోయా, అప్పటి నుంచి అబిగైల్ కోసం వర్క్ చేస్తూ ఉన్నా. అబిగైల్ వాళ్ళ ఫాదర్కి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించి వాళ్ళతో గేమ్స్ అవి ప్లే చేసి లాస్ట్కి వాళ్ళని చంపేస్తూ ఉంది. బట్ నేను ఇలా చేసి విసిగిపోయా, నువ్వు కూడా నాతో కలిసిపో, నిన్ను ఒక వ్యాంపైర్లా మార్చేస్తా, మనమిద్దరం అబిగైల్ని ఇంకా తన ఫాదర్ని చంపేద్దాం, చంపేసి అతని ఆస్తి మొత్తాన్ని మనం తీసుకుందామని అంటాడు. ఇది వినగానే ఫ్రాంక్ కూడా దానికి అగ్రీ అవుతాడు. సో లాంబర్ట్ అతనిపై పడి అతన్ని కరిచి అతని బ్లడ్ని కొంచెం తాగి అండ్ లాంబర్ట్ యొక్క బ్లడ్ని ఫ్రాంక్కి ఇస్తాడు. ఇది తాగిన ఫ్రాంక్ కూడా నెమ్మదిగా వ్యాంపైర్లా మారిపోతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఫ్రాంక్ ఇలా వ్యాంపైర్లా మారగానే లాంబర్ట్ యొక్క గుండెల్లో కత్తితో పొడిచి అతన్ని చంపేస్తాడు. ఇప్పుడు నేను ఒక్కడినే అబిగైల్ ఇంకా వాళ్ళ ఫాదర్ని చంపి వాళ్ళ ఆస్తిని తీసుకుంటా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు అక్కడికి అబిగైల్ వచ్చి అతనితో ఫైట్ చేస్తుంటుంది. బట్ ఆమె చిన్నపిల్ల కదా, సో ఫ్రాంక్ ఆమెను పట్టుకుని కరిచేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా ఫైట్ చేసుకుంటూ ఉండగా జాయ్ ఆ ఇంటి యొక్క కంట్రోల్ సిస్టమ్ని ఆఫ్ చేసేస్తుంది అండ్ అక్కడ ఉన్న తన మొబైల్ని తీసుకుంటుంది. ఆమె పక్కకు వెళ్ళి హెల్ప్ కోసం ఫోన్ చేయాలనుకుంటుంది. ఈ టైంలో ఫ్రాంక్ అబిగైల్ని వదిలి ఆమె దగ్గరకు వచ్చి ఫుల్గా కొట్టి టార్చర్ చేస్తాడు. ఇంకా లాస్ట్గా జాయ్ని పట్టుకుని ఆమెను కరిచి ఆమెను కూడా ఒక వ్యాంపైర్లా మార్చేసి అక్కడున్న బిల్డింగ్ పైనుంచి విసిరేస్తాడు. ఇదే టైంలో అక్కడకు అబిగైల్ వచ్చి ఆమెను పట్టుకొని, నాకు హెల్ప్ చేయి, దానికి బదులుగా నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఆ ఫ్రాంక్ని ఓడించలేకపోతున్నా అని అంటుంది. ఇందుకు మన జాయ్ కూడా ఓకే చెప్తుంది. కానీ జాయ్ని కరిచింది ఫ్రాంక్ కదా, సో ఆమెను ఫ్రాంక్ కంట్రోల్ చేయగలుగుతాడు. ఆమె మైండ్ని కంట్రోల్ చేసి అబిగైల్ని చంపేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. దీనివల్ల జాయ్ కూడా ఒక వెపన్ని తీసుకుని అబిగైల్ మీదకి వెళ్తూ ఉంటుంది. కానీ జాయ్ ఎలాగో తనను తాను కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ ఫ్రాంక్ గుండెల్లో పొడిచి అతనిని అక్కడికక్కడే చంపేస్తుంది.
ఫ్రాంకే కదా జాయ్ని వ్యాంపైర్లా మార్చాడు. సో అతను చనిపోగానే మన జాయ్ యొక్క కర్స్ కూడా పోయి ఆమె ఒక నార్మల్ మనిషిలాగా మారిపోతుంది. అండ్ అబిగేల్ కూడా ఆమె ఇచ్చిన ప్రామిస్ ప్రకారం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. జాయ్ ఇంకా ఆ ఇంటి నుంచి తప్పించుకుంటుంది అనే టైంలో అబిగేల్ యొక్క ఫాదర్ వచ్చి ఏంటి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని ఆమెను చంపడానికి చూస్తాడు. ఆ పిల్ల వ్యాంపైర్ వాళ్ళ నాన్నని ఆపి ఫ్రాంక్ నన్ను చంపాలనుకున్నాడు. లాంబర్ట్ కూడా రివర్స్ అయ్యాడు. బట్ జాయే నాకు హెల్ప్ చేసింది. ఆమెను వదిలేయండని రిక్వెస్ట్ చేస్తుంది. అందుకు వాళ్ళ నాన్న సరే అయితే నా మనసు మారే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. లాస్ట్గా జాయ్ అక్కడి నుండి తప్పించుకున్నట్లు చూపించడంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.